కొంతమంది చాలా మంది రహస్యంగా జొరబడిపోతున్నారు. సంఘాల్లోనికి, ప్రాంతాల్లోనికి, ఎక్కడ పడితే అక్కడ రహస్యముగా తెలియకుండా జొరబడి వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని కృపను ఈరోజు మనకందరికీ యేసుక్రీస్తుల వారి ద్వారా ఉచితముగా మనకు కృప ఇస్తే ఆయన ద్వారా మనం రక్షింపబడ్డాం కదా. ఆ కృపను, ఉచితంగా వచ్చిన కృపను వీళ్ళు ఏం చేస్తున్నారంటే కామాతురత్వానికి వినియోగిస్తున్నారట. చూడండి, కామాతురత్వానికి, కామానికి ఉపయోగిస్తున్నారు. పునరుద్ధానం లేదు గనుక ఈ శరీరంతో నువ్వు నీ కోరికలు ఏదైనా తీర్చుకో. మృతుల పునరుద్ధానమే లేనప్పుడు ఈ శరీరంతో వ్యభిచారం చేస్తావా? చేసేసేయి. ఈ శరీరంతో నీ కామాన్ని తీర్చుకుంటావా? చేసేసేయి. ఈ శరీరంతో ఏమైనా చేయాలనుకుంటున్నావా? చేసేసేయి అని ఇలా దేవుని కృపను కామాతురత్వానికి ఉపయోగించుకుంటున్నారు. మృతుల పునరుద్ధానమే లేదు కాబట్టి ఈ శరీరంతో నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతావా? బ్రతుకు. ఎలాగైనా జీవిస్తావా? జీవించు అని ప్రకటించుకుంటూ కొంతమంది రహస్యంగా ఆ మొదటి శతాబ్దంలోనే జొరబడ్డారు పిల్లల సంఘాలలోనికి. అలాంటి సంఘాలలోనికి జొరబడినప్పుడు ఈ అపోస్తులు అందరూ హెచ్చరికలతో లెటర్స్ రాసి పంపిస్తున్నారు సంఘాలకు. జాగ్రత్త అయినా జాగ్రత్త, కొరింథీలో ఉన్నవారులారా మీరు జాగ్రత్త, తిమోతి నువ్వు నడిపిస్తున్న సంఘం జాగ్రత్త. ఎందుకంటే రహస్యంగా జొరబడ్డారు చాలా మంది, వారిని మేము పంపించలేదు. అపవిత్రమైన మాటలు పట్టుకొని వస్తున్నారు, వారి వలలో మీరు పడకండి. అందుకనే అపోస్తులు దీనిపై చాలా గట్టిగా ఫైట్ చేశారు. ఆయన మరణించి సమాధి గర్భాన్ని చీల్చుకొని బయటకు వచ్చాడు ఆయన. అలాగే అలాంటి నిరీక్షణ మనకు ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలాగైతే సమాధి గర్భాన్ని చీల్చుకొని వచ్చాడో నీవు కూడా ఏదో ఒక రోజు అలా వస్తావన్న నిరీక్షణ నీలో కూడా ఉండాలి. ఆయన ఎలాగైతే లేచి పరలోకానికి వెళ్ళిపోయాడో నీవు కూడా అలా లేచి పరలోకానికి వెళ్తావు. అలాంటి నిరీక్షణ నీలో కూడా ఉండాలని పౌలు గారు ఎఫెసీలకు కూడా పత్రిక రాస్తూ హెచ్చరిస్తున్నాడు. మీకంటే ఒక నిరీక్షణ ఉండాలి అని చెప్తున్నాడు పిల్లలు. ఇక్కడ చాలా మంది అప్పటికే కొరింథీలో కూడా వెళ్ళిపోయారు, కొరింథీ సంఘంలో కూడా వెళ్ళిపోయారు. మేము ఇంత త్యాగంతో ఎందులో కొట్టడానికి వచ్చినా, కొరడాలతో కొట్టినా, చెరసాల్లో వేయించినా అవన్నీ భరించుకుంటూ క్రీస్తు మృతుల పునరుద్ధానం ఉందని ప్రకటిస్తుంటే మీలో మాత్రం కొందరు రహస్యంగా జొరబడి మృతుల పునరుద్ధానం లేదని ఎలా చెబుతున్నారు? వాటిని మీరు ఎలా నమ్ముతున్నారని చెప్తున్నాడు. ఒకవేళ మీరు నమ్ముతున్నట్టుగా మృతుల పునరుద్ధానమే కనుక లేదనుకుంటే క్రీస్తు కూడా లేయలేదు, ఆయన కూడా సమాధి గర్భంలో నుండి లేవలేదని నమ్మాలి కదా. మృతుల పునరుద్ధానమే లేదని మీరు నమ్మినట్లయితే ఉంది మృతుల పునరుద్ధానం. క్రీస్తు 3వ దినాన లేచాడు, మనందరికీ కనపడ్డాడు, అపోస్తలులందరికీ కనపడ్డాడు కదా. మీరెందుకు మరలా మృతుల పునరుద్ధానం లేదని ప్రకటిస్తున్నారు అంటున్నాడు. ఆయన మన కొరకు మరణించాడన్నది నిజం, సమాధి చేయబడ్డా అన్నది నిజం, మరలా తిరిగి లేచాడు, మృతుల పునరుద్ధానాన్ని జయించాడన్నది నిజం.